నమస్కారం అండి. నేను డాక్టర్ ప్రదీప్ వజ్జా, ఎండి ఫిజిషియన్ రిజిస్ట్రార్ ఎండోక్రైనాలజిస్ట్. నేను భాస్కర హాస్పిటల్ షాపూర్ గండిమైసమ్మలో చేస్తున్నా. ఈరోజు మనం ఒక రేర్ క్యాన్సర్, అదే థైరాయిడ్ క్యాన్సర్ గురించి మనం డిస్కస్ చేద్దాం. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే, మనకి గొంతు దగ్గర వాపు ఉంది అంటే భయపెట్టించేస్తూ ఉంటారు, ఇది థైరాయిడ్ క్యాన్సర్ అని ఇదని. కానీ అది చాలా రేర్గా అయ్యే అవకాశాలు ఉంటాయి. సో అసలు థైరాయిడ్ క్యాన్సర్ గురించి మనం తెలుసుకుందాం ఈరోజు. అసలు దీనిలో లక్షణాలు ఎలా ఉంటాయి, దీనికి ట్రీట్మెంట్ ఉందా, అసలు ఇవన్నీ కూడా మనం ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మామూలుగా గొంతు దగ్గర వాపు రావడానికి కారణం గాయిటర్ అంటాం. గాయిటర్ అంటే ఏంటంటే, ఇక్కడ గొంతు దగ్గర ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హ్యాస్మోటస్ థైరాయిడ్ అంటే హైపోథైరాయిడ్, ఈ లావుగా అయ్యే థైరాయిడ్లో ఏంటంటే హ్యాస్మోటస్ థైరాయిడైటిస్ అని ఒక రకం ఉంటుంది. దానిలో ఏమవుతుందంటే యాంటీబాడీస్, మన రక్తంలో ఉండే ఏ యాంటీబాడీస్ అయితే ఉంటాయో అవి మన మీదే అటాక్ అయ్యి మన గొంతు దగ్గర వాపు వస్తుంది అనమాట. ఇది మెయిన్గా ఎందువల్ల వస్తుంది అంటే అయోడిన్ డెఫిషియన్సీ వల్ల వస్తుంది. దీన్ని గాయిటర్ అంటాం. దీనివల్ల కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. కొన్ని సందర్భాల్లో హైపర్ థైరాయిడ్లో కూడా గ్రేవ్స్ డిసీజ్ అంటాం. అంటే సన్నగా అయ్యే థైరాయిడ్లో కూడా మనకి ఈ థైరాయిడ్ హార్మోన్ అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ అయిపోయి మనకి ఇక్కడ గొంతు దగ్గర వాపు అనేది వస్తుంది అనమాట. దీన్నే మనం గ్రేవ్స్ డిసీజ్ అంటాం. దీనిలో కూడా మ్యాక్సిమం ఎటువంటి ప్రాబ్లం ఉండదు. దీనికి మనం రేడియేషన్ కానీ వేరే రకమైన ట్రీట్మెంట్లు ఇచ్చి మనం ఆ వాపు అయితే తగ్గియచ్చు. ఇది కాకుండా ఒక 5%, 95% అది గాయిటరే ఉంటుంది. గొంతు దగ్గర వాపు వచ్చిందంటే 95% అది గాయిటరే. కానీ ఒక 5% మాత్రం అది గాయిటర్ కాకుండా క్యాన్సరస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అది కూడా చాలా రేర్ అన్నమాట. ఈ మధ్య ఇప్పుడు మారుతున్న ఈ క్లైమాటిక్ చేంజెస్ వల్ల కానీ లైఫ్ స్టైల్ వల్ల కానీ ఈ రిస్క్ అనేది 3 రెట్లు ఎక్కువైంది. అంటే ఈ 30 సంవత్సరాల్లో ఈ 20,000 మందికి పైగా మనకి థైరాయిడ్ క్యాన్సర్స్ అనేవి మేము చూస్తూ ఉన్నాం. ఇవి బాగా రిస్క్ అనేది పెరుగుతుంది ఈ మధ్య. మెయిన్గా ఆడవాళ్ళలో మగవాళ్ళ కంటే 4 రెట్లు ఎక్కువగా థైరాయిడ్ క్యాన్సర్ వచ్చే రిస్క్ ఉంది. ఇంకా చెప్పాలి అంటే మెయిన్గా ఏజ్ గ్రూప్ 30 నుంచి 40 సంవత్సరాల మధ్యలో ఈ థైరాయిడ్ క్యాన్సర్ అనేది పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట. సో మనకి ఇప్పుడు ఈ థైరాయిడ్ క్యాన్సర్స్ అనేవి 5 రకాలు ఉంటాయండి. మెయిన్గా ఫస్ట్ 2 రకాలు డిస్కస్ చేద్దాం, ఎందుకంటే 99% ఆ క్యాన్సర్లో ఉంటాయి. సో మెయిన్గా మనకి పాపులరీ క్యాన్సర్ అంటాం. ఈ పాపులరీ క్యాన్సర్ అనేది 30 నుంచి 40 సంవత్సరాల మధ్యలో వస్తుంది. 80% అంటే 80% థైరాయిడ్ క్యాన్సర్స్ అనేవి పాపులరీ థైరాయిడ్ క్యాన్సర్సే ఉంటాయి. ఇంకొక 19% ఈ ఫాలిక్యులర్ థైరాయిడ్ క్యాన్సర్ అంటాం. ఇది 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి ఎక్కువగా ఈ ఫాలిక్యులర్ థైరాయిడ్ క్యాన్సర్ అనేది వస్తుందన్నమాట. మిగతా 1% వెరీ రేర్గా మిగతా 3 రకాల క్యాన్సర్లు వస్తూ ఉంటాయి అన్నమాట. సో మనం అసలు క్యాన్సర్ అనేది ఈ థైరాయిడ్ గ్లాండ్లో మొదలై మెల్లమెల్లగా స్ప్రెడ్ అయిపోతూ ఉంటుందన్నమాట. సో దీనికి మనం ట్రీట్మెంట్ అనేది ఖచ్చితంగా మనం స్టార్టింగ్ స్టేజ్లో ఇచ్చామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ రేడియేషన్ ఇవ్వచ్చు, కీమో ఇవ్వచ్చు, సర్జరీ చేసి 100కి 100% అంటే అది స్ప్రెడ్ అవ్వకుండా ఆపేయచ్చు. కానీ అది స్ప్రెడ్ అయింది అంటే మనకి ప్రాబ్లం అవుతుంది. సో మనం థైరాయిడ్ క్యాన్సర్లో కొన్ని లక్షణాలు ఉంటాయి. మెయిన్గా ఆ లక్షణాలు కనబడినప్పుడు మనం ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి మనం వెళ్ళి చూపించుకోవాల్సి ఉంటుంది అనమాట. ఆ లక్షణాలు ఏంటి అన్నది నేను ఇప్పుడు మీకు చెప్తా అండి. సో దీనిలో మనకి ఏమేమి కనబడతాయి అంటే, ఇప్పుడు మామూలుగా థైరాయిడ్ గ్లాండ్ వాపు ఏదైతే ఉంటుందో అక్కడ వాపు మీద కణితలా ఉంటుంది, అంటే ఒక సైడ్ కానీ ఇటు సైడ్ కానీ. ఇప్పుడు ఇదైతే థైరాయిడ్ గ్లాండ్, అది కాకుండా సెపరేట్గా దాని మీద చిన్న కణితలా కానీ గడ్డలా కానీ ఉండే అవకాశాలు ఉంటాయి. అంటే ఇది వాపు కాకుండా వేరే ఒక గడ్డ, దాని మీద ఇంకొక గడ్డలాగా మనకి ఇలా పాల్పేట్ అంటే మేము చూస్తే తెలిసిపోతుంది, పట్టుకుని అది క్యాన్సరా నార్మల్గా థైరాయిడా అన్నది మనకి తెలిసిపోతుంది అనమాట. అదొక సిమ్టమ్ అయితే ఉంటుంది. అదే కాకుండా వేరే సిమ్టమ్స్ లైక్ ఎక్కువగా వీళ్ళు బరువు తగ్గడం కానీ, అంటే అలసట, ఎక్కువగా వీక్గా ఉంటారు, లేదా గోళ్ళు, చర్మం, లేదా వెంట్రుకలు చాలా పొడిబారిపోవడం, లేదా గోళ్ళు ఊడిపోవడం, ఇలా పొడిగా ఉంటుంది స్కిన్ కానీ, ఇవన్నీ కూడా పొడిగా ఉండే అవకాశం ఉంటుంది. ఇంకోటి మలబద్ధకం, మోషన్ అనేది సరిగా రాకపోవడం కానీ, లేదా కొన్ని సందర్భాల్లో పొద్దున్న లేచిన వెంటనే ముఖం అనేది ఉబ్బడం,
ఇలాంటి సిమ్టమ్స్ అనేవి ఉంటాయి. ఇవే కాకుండా కొన్ని కొన్ని సందర్భాల్లో గొంతు గొంతు మింగుడుకు పోకపోవడం, అంటే గొంతులో మింగడం చాలా ఇబ్బంది అవ్వడం కానీ, లేదా గొంతు చేంజ్ అవ్వడం, అంటే గొంతులో గరగరగా సౌండ్ రావడం కానీ చేంజ్ అవుతూ ఉంటుంది. కొన్నిసార్లు ఏంటంటే నీళ్ళు కూడా మింగడానికి ఇబ్బందిగా ఉంటుంది అనమాట వీళ్ళలో. ఇవన్నీ కూడా ఇటువంటి సిమ్టమ్స్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇవే కాకుండా కొన్ని డాక్టర్ ఏం చేస్తారంటే కొన్ని టెస్టులు చేపిస్తారు. సిటీ స్కాన్లు కానీ, ఎంఆర్ఐ స్కాన్లు కానీ, లేదా ఎగ్జామిన్ చేసి కానీ, లేదా అల్ట్రాసౌండ్ గైడెడ్ ఎఫ్ఎన్ఎస్, అంటే ఇక్కడ నుంచి చిన్న ముక్క తీసి అల్ట్రాసౌండ్ గైడ్ చేసి బయోప్సీకి పంపిస్తారు. దానిలో కూడా మనకి ఇది ఏ ప్రాబ్లం ఉంది అన్నది మనకు తెలుస్తుంది. దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్, రేడియేషన్, కీమోనా, సర్జరీనా అన్నది అప్పటికప్పుడు డిసైడ్ అయ్యి అది ఇస్తే మనకి ఈ క్యాన్సర్ అనేది కంప్లీట్గా క్లియర్ అయిపోతుంది అనమాట. ఈ క్యాన్సర్ రాకుండా మనం ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అంటే, మెయిన్గా అయోడైజ్డ్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం, లేదా ఆకుకూరలు లైక్ ఇవి ఆకుకూరలు అంటే క్యాలీఫ్లవరు, క్యాబేజ్, లేదా బీట్రూట్, క్యారెట్, ఇవి కాదు, ఈ దుంపకూరలు కాకుండా ఆకుకూరలు, పాలకూర, లేదా బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీస్, లేదా కివి, పపాయ, ఇవన్నీ కూడా మనకి థైరాయిడ్ ఉండేవాళ్ళు క్యాన్సర్ రాకుండా, ఇంకా విటమిన్ సి ఫుడ్స్, ఆరెంజెస్, ఇవన్నీ కూడా బాగా పనిచేస్తాయి. ఇవే కాకుండా మన థైరాయిడ్ లెవెల్స్ అనేవి ఎప్పుడు కూడా కంట్రోల్లో పెట్టుకోవడం వల్ల కూడా మనకి థైరాయిడ్ క్యాన్సర్స్ రాకుండా మనకు ఉంటుందండి. కొన్నిసార్లు ఈ థైరాయిడ్లో రేర్గా కూడా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయండి. లైక్ కొంతమందికి ఇక్కడ వాపు అనేది, లింఫ్ నోడ్స్ వాపు అనేది, అంటే టాన్సిల్స్ లాగా రావడం లోపల, లేదా లింఫ్ నోడ్స్ ఇక్కడ గడ్డల్లాగా, ఇక్కడ గడ్డల్లాగా, లేదా ఇక్కడ చంకల కింద గడ్డల్లాగా వచ్చే అవకాశం ఉంటుంది. అదే లింఫ్ నోడ్స్ అంటాం అనమాట. ఆ లింఫ్ నోడ్స్ వాప్ అనేది కనబడుతుంది. వెరీ రేర్గా ఏంటంటే శ్వాస ప్రాబ్లం, అంటే ఊపిరి తీసుకోవడం కూడా చాలా మందిలో ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది అనమాట ఈ థైరాయిడ్ క్యాన్సర్ ఉండేవాళ్ళు. సో వాళ్ళు ఏంటంటే ఎక్కువసార్లు గుండె దడ, ఊపిరి ఫాస్ట్గా తీసుకుంటూ ఉంటారు. వెరీ రేర్గా జాయింట్ పెయిన్స్, సివియర్ జాయింట్ పెయిన్స్ ఉంటాయి, అంటే బోన్స్ అన్ని, మోకాళ్ళు కానీ కాళ్ళు కానీ బాగా లాగేస్తూ ఉంటాయి ఈ థైరాయిడ్ ఉండేవాళ్ళు. సో ఇలాంటివి కూడా రేర్గా మనకు కనబడే అవకాశాలు ఉంటాయి. సో ఇవన్నీ కూడా మీరు చూసుకోవాలండి. థ్యాంక్ యూ.